నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రూరల్ తూరంగి గ్రామ వేదికగా నకిలీ సిగరెట్ల దందా అయితే బయటపడింది. రాజమండ్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి అందిన సమాచారం ప్రకారం మెరుపు దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లో 1,50,00,000 రూపాయలు విలువ చేసే నకిలీ సిగరెట్లను సీజ్ చేయడం అయితే జరిగింది. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తూరంగిలో ఓ ఇంటిని కిరాణా సామాన్లు స్టోర్ చేసుకునేందుకని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో నకిలీ సిగరెట్ల స్టాక్ అయితే పెట్టడం అయితే జరిగింది. గత కొన్నాళ్లుగా కూడా ఇదంతా కొనసాగుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ నకిలీ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో విమల్ బ్రాండ్ తో ఈ నకిలీ సిగరెట్లను అమ్ముతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి జీఎస్టీ పే చేయకుండా అక్రమంగా ఈ రవాణాను కొనసాగిస్తూ ఉన్నారు. నిందితుడిపై కూడా గతంలో గుట్కాకు సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. కేవలం ఇంటిని కిరాణా స్టోర్ చేసుకోవడానికి మాత్రమే అని చెప్పి తీసుకొని ఇలాంటి దందా కొనసాగిస్తున్నాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. విజిలెన్స్ అధికారులు మెరుపు దాడుల్లో భారీ మొత్తంలోనే ఈ సిగరెట్లు అయితే బయటపడ్డట్లుగా తెలుస్తుంది. జీఎస్టీ ఎగవేసేందుకు ఇలాంటి దందాలు కూడా కొనసాగిస్తున్నారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం సిగరెట్ రేట్లు పెంచిందో ఈ నేపథ్యంలోనే ఇటువంటి నకిలీ సిగరెట్లను తక్కువ రేట్లకు అమ్ముతూ కూడా వీళ్ళు కోట్లు గడిస్తున్న నేపథ్యంలో ఇటువంటి దందా వెలుగు చూడడం అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నకిలీ సిగరెట్లు ఎక్కువగా ఏదైతే దినసరి కూలీలు స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళని టార్గెట్ గా చేసుకొని ఈ సిగరెట్ల దందా కొనసాగిస్తూ ఉన్నారు. విమల్ గోల్డ్ అనే బ్రాండ్ పేరుతో ఈ సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు. ప్యాకెట్ ఏదైతే సిగరెట్లు ఉంటాయో ఖాళీ బాక్సుల్లో వీటిని ఫిల్ చేసి తక్కువ రేట్లకే ఈ సిగరెట్లు అమ్ముతుండడంతో చాలా మంది దినసరి కూలీలు కావాలంటే చిన్న చిన్న పాన్ షాపులు ఏవైతే ఉంటాయి ఈ పాన్ షాపులకు కూడా వీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కూలీలతో పాటు స్టూడెంట్స్ కూడా తక్కువ రేటుకి రావడంతో ఈ సిగరెట్లపై ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ సిగరెట్లు కాల్చడం వల్ల క్యాన్సర్తో పాటు ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. ఏదైతే గవర్నమెంట్ సిగరెట్ రేట్లను పెంచిందో ఈ నేపథ్యంలోని ఈ దందాకు మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. గతంలో కూడా ఇటువంటి కేసులు ఉన్నాయంటూ కూడా అప్పారావు మీద ఇటువంటి కేసులు ఉన్నాయంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎవరైతే సమాచారం అందుకున్నారో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మెరుపు దాడులు అయితే కొనసాగించింది. ఈ దాడుల్లో భారీ మొత్తంలోనే ఈ దందా అయితే వెలుగు చూసిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈయన వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ దందాకు సంబంధించి ఎవరైనా భాగస్వామ్యం అయ్యున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. అప్పారావుతో పాటు స్టాక్ ను కూడా సీజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇటువంటివి ఇంకా ఎక్కడైనా స్టోర్ చేశాడా లేదంటే కేవలం ఈ ఇంట్లో మాత్రమే ఈ నకిలీ సిగరెట్లను స్టోర్ చేశాడా అనేది కూడా అధికారులు అయితే గనక ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్న దాఖలాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఏదైతే పట్టుబడిన సిగరెట్లు ఉన్నాయో ఈ 1,50,00,000 విలువ చేసే స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్ ని సీజ్ చేసి నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు బయటకు మాత్రం ఎటువంటి సమాచారం అయితే అధికారులు ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ సిగరెట్లని కాల్చడం వల్ల ఎలాంటి అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఈ నకిలీ విమల్ గోల్డ్ సిగరెట్లను కాల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోవడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతి తక్కువ ధరలకు వస్తున్నాయని ఇటువంటి సిగరెట్లను కొనుగోలు చేసి కాలుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విమల్ గోల్డ్ సిగరెట్లు కాల్చిన వారు ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటి సిగరెట్లను బ్యాన్ చేయాలంటూ కూడా చెబుతున్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియా కావడం, అలాగే కిరాణా సామాన్లు ఏవైతే ఉన్నాయో వీటిని స్టోర్ చేసుకుంటాం అనడంతోనే ఈ ఇంటిని అద్దెకిచ్చారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అందులో ఉన్నది నకిలీ సిగరెట్ల లేదంటే కిరాణా సామానా అనేది వాళ్ళకి తెలియదంటూ కూడా అద్దెకిచ్చిన ఇంటి యజమానులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా కూడా ఈ దందా ఇలాగే కొనసాగుతూ ఉందంటూ పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు అయితే మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లోనే భారీ మొత్తంలో ఈ నకిలీ సిగరెట్లు అనేది బయటపడ్డట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని వెనుక అంటే ఇది చిన్న స్కామ్ ఏమీ కాదు. ఎక్కడెక్కడి నుంచో రవాణా చేసుకున్న ఈ నకిలీ సిగరెట్లకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయి ఉన్నారు, కేవలం కాకినాడ రూరల్ ప్రాంతంలోనే ఈ స్టాక్ అనేది ఉంచారా లేదంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉన్నాయా, లేదంటే ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి రవాణా చేశారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ప్రజలకు ఒకటే సూచన చేస్తున్నారు, తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని ఇటువంటి సిగరెట్లను కాల్చడం వల్ల ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉంది, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఎవరైనా సిగరెట్లు కాల్చేవారు కూడా ఈ అంశాలని జాగ్రత్తగా పరిశీలించుకోవాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. తక్కువ రేట్లకు రావడంతోనే ఈ విమల్ గోల్డ్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇందులో దినసరి కూలీలు స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. చిన్న చిన్న పాన్ షాప్స్ ఏవైతే ఉంటాయో ఈ పాన్ షాపుల్లోనే ఎక్కువగా ఈ సిగరెట్లు దొరుకుతున్నాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ విమల్ గోల్డ్ బ్రాండ్ ని కాల్చిన
వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఆల్రెడీ మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో తూరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నేను డిఎస్పీను, నాతో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ గారు, మధుబాబు గారు, అలాగే మా ఏఓ గారు, డిసిటివ్ గారు అందరూ కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు, డిసిటిఓ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి. మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిలవాలని ఇల్లీగల్గా ఉంచారు. ఇవి అన్బ్రాండెడ్ సిగరెట్లు. వీటిని మేము రేడ్ చేసి పరిశీలించగా ఇవి సుమారు 311 బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు 3,73,200 సిగరెట్ పెట్లు కలిగి ఉన్నాయి. దీని వర్త్ యాక్చువల్గా ఏంటంటే మొదట మనకు కనిపించింది 40 రూపాయల రేట్తో కొన్ని బాక్సులు కనిపించున్నాయి. దాని మీద మేము రేటు కడితే 1,49,28,000 రూపాయలకి వచ్చింది. కానీ అలా ఇప్పుడు మేము అన్ని మొత్తం విడదీసి పరిశీలించేసరికి కొన్ని 100 రూపాయల రేటు ఉన్నాయి, కొన్ని 64 రూపాయల రేటు ఉన్నాయి. దీనివల్ల ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఈ రేడ్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము. ఇప్పటి వరకు తెలిసిన వివరాలు అయితే ఇంతేను. అప్రాక్సిమేట్ వరకు ఒక 2 కోట్లు కానీ 1,75,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఇది పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేయగలము. లేదండి, యాక్చువల్ గా ఇంట్లో ఉన్నదనే ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము, రేడ్ కండక్ట్ చేశాము. మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో సివిల్ పోలీసు మరి ఏ వాహనాల ద్వారా ఇవి షిఫ్ట్ చేయబడ్డాయి, ఎవరి ద్వారా ఇవి కొనుగోలు చేయబడ్డాయి, ఎవరికి అమ్మడానికి తెచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ లో సివిల్ పోలీసు వారు ఇవన్నీ కనుగొని వారిపై తగు చర్యలు చట్టరీత్యా తీసుకుంటారు. ఈ బిల్డింగ్ ఓనర్ మీద కేసు పెడతారు సార్. బిల్డింగ్ ఓనర్ గారికి యాక్చువల్ గా అయితే మా వెరిఫికేషన్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారి స్నేహితుడు మన అహ్మద్ ఉన్నారు, ఆయన వైఫ్ వీళ్ళకి ఇక్కడ ఈ కిరాణాకు సంబంధించిన సామాన్లు స్టోర్ చేసుకొని వాళ్ళ కిరాణా షాప్కి పట్టుకెళ్ళి అమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 2 నెలల క్రితం మాత్రమే తీసుకొని 860 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్గా కూడా ఇచ్చారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన కిరాణా సామాన్లు స్టాక్ కోసం సంభాషణ కూడా ఏంటది ఆడియో ఇవి కూడా వినిపించారు. వాస్తవంగా వాళ్ళకేం తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇల్లుంది, ఎవరికో అద్దిస్తే అద్దె వస్తుంది, అది ఉపయోగించుకుందామని ఇచ్చిన కుటుంబం, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని విట్నెస్ గా ట్రీట్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అలాగే ఎంతవరకు సరుకుని చేజిక్కించుకున్నారు, ఇంకా ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.